వాతావరణంలో మార్పులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదుల్లోని నీరు కలుషితమవడంతో జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సీజనల్గా వచ్చే వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సైతం వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సీజనల్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. వరదలు, తుఫాన్లు కారణంగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడంతో వాతావరణంలో మార్పు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారనే చెప్పవచ్చు. సీజనల్గా వచ్చే వ్యాధులకు ముందస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర సూపరింటెండెంట్ గారి దగ్గర ఉన్నాం. మనం ఆమెను అడిగి ఈ సీజనల్ వ్యాధులు ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, దానికి ఏమేమి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు సీజనల్గా ఏమేమి వ్యాధులు వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? సీజనల్గా వచ్చే వ్యాధులు ఏంటంటే ఒకటి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. దానికి అడిషనల్గా ఏంటి అంటే ఇప్పుడు ఫ్లడ్స్ ఎక్కువ రావటం వల్ల ప్రతి చోట ఎక్కువ వర్షం పడింది, అన్ని చోట్ల వాటర్ లాగింగ్ వచ్చింది. దాని వలన ఎక్కువ డిసీజెస్ అంటే సీజనల్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఇందులో ఎక్కువ ఏంటి అని అంటే వాటర్ కంటామినేట్ అవుతుంది. నీరు ఎప్పుడు కలుషితం అవుతుందో అప్పుడు మనకి డయేరియల్ డిసీజెస్ మోస్ట్ కామన్. కలరా కానీ, డయేరియల్ డిసీజెస్ కానీ, హెపటైటిస్ ఏ కానీ, ఈ కానీ, ఇవన్నీ కూడా వాటర్ కంటామినేషన్తో వస్తాయి. అవి కాకుండా వాటర్ లాగింగ్, ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటుందో అక్కడ ఈ లార్వా అవన్నీ పెరిగి దోమల వల్ల వచ్చే వ్యాధులన్నీ వస్తాయి. అవన్నీ ఏంటంటే వెక్టర్బార్న్ డిసీజెస్ అని అంటాం మనం. మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా అన్నీ అంటే వెక్టర్తో వచ్చేవన్నీ కూడా దోమలతో వచ్చే వ్యాధులన్నీ కూడా ఈ వాతావరణ చేంజ్ వచ్చి వాటర్ ఎక్కడైతే లాగ్ ఉంటుందో అక్కడ ఇవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఎక్కువ ఏ కేసులు నమోదవుతున్నాయి, ఎంతమంది ఉండుంటారు? అంటే మాకు హాస్పిటల్లో ప్రతిరోజు ఓపీలో మా ఓపీ అంటే జనరల్ మెడిసిన్ ఓపీ చెప్పాలి అని అంటే దగ్గర 200 మంది వస్తారు. ఆ 200 మందిలో మాకు 35 నుంచి 50 వరకు జ్వరాలు వచ్చిన వాళ్ళే వస్తున్నారు. ఎక్కువ మంది వైరల్ ఫీవర్స్తో వస్తున్నారు. వాళ్ళని ఎవరికైతే అడ్మిషన్ అవసరమో అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి వైరల్ ఫీవర్స్ వస్తే కనుక వాళ్ళని అడ్మిట్ చేసుకొని అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఫీవర్ ఫర్ ఇవాల్యుయేషన్ అని చెప్పి అడ్మిట్ చేస్తున్నాం. డైలీ మాకు ఆల్మోస్ట్ ఒక 9-10 మందిని అడ్మిట్ చేస్తున్నాం. చేసిన వాళ్ళల్లో కూడా అన్ని వైరల్ ఫీవర్సే ఉంటున్నాయి. డెంగ్యూ అన్ని కన్ఫర్మ్డ్గా రావట్లా. బయట డెంగ్యూ అని చెప్పుకొని వస్తున్నారు మా దగ్గరికి, అంటే NS1 యాంటీజెన్ తోటి. అది దాన్ని కన్ఫర్మేటరీ చెయ్యం మేము డెంగ్యూకి. IgM ఎలైజా టెస్ట్ చేస్తేనే కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. మాకు డెంగ్యూ కేసెస్ అయితే ఎక్కువ లేవండి. మలేరియా కూడా లేదు, 1-2 కేసులు తప్ప. లాస్ట్ 1 మంత్లోని మాకు మలేరియా అయితే 1 కేసే వచ్చింది. డెంగ్యూ అప్పుడప్పుడు 1-2 కేసులు వస్తూ ఉన్నాయి. బట్ రైట్ నౌ అయితే కనుక ఓన్లీ 2 డెంగ్యూ కేసెస్ ఉన్నాయి కన్ఫర్మ్డ్ ఇన్ అవర్ హాస్పిటల్. మలేరియా అయితే ఏమీ లేవు. కాకపోతే ఈ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొంచెం సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు కాబట్టి కొంచెం మానిటరింగ్ అవసరం. వరదల కారణంగా వాటర్ పొల్యూషన్ అవుతుంది. సో అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? వాటర్ పొల్యూషన్ 2 రకాలు చేయొచ్చు. ఒకటేంటంటే హౌస్ హోల్డ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. అందరూ అనుకుంటారు కాచి చల్లార్చిన నీళ్ళు అంటే ఏదో వేడి చేసేసుకొని తాగేస్తే సరిపోతుందని. అట్లా కాదు. 15 minutes రోల్ బాయిలింగ్ అంటారు. తెరులుతాయి కదా వాటర్, మసిలి పైకి రోల్ బాయిల్ అయితే ఆ వాటరు తాగడానికి 24 hours వాడుకోవాలి. అది మెయిన్ అట్ హౌస్ హోల్డ్ లెవెల్. అలా కాకుండా కమ్యూనిటీ లెవెల్లో కూడా క్లోరిన్ ట్యాబ్లెట్స్ కానీ, క్లోరినేషన్ వాటర్ చేయటం కానీ, వాటర్ టెస్టింగ్ చేయటం కానీ అవన్నీ చేస్తే కమ్యూనిటీ లెవెల్లో కూడా మనం ఈ డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతామండి. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఫీవరల్ కానీ, ఇటు ఫీవరస్ జ్వరాలు కానీ, సీజనల్ వ్యాధులు కానీ అన్నీ అదుపులోనే ఉన్నాయని చెప్తున్నారు. రోజు వచ్చి ఓపీల్లో ఎక్కువ శాతం వృద్ధుల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారిని మాత్రమే అడ్మిట్ చేసుకుంటామని కూడా ఇక్కడ మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM TV, రాజమండ్రి.